వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ప్రీవియస్ సెషన్ బిగ్ ట్రెండింగ్ డే అయింది కదా. సో ఈ రోజు కూడా సేమ్ ట్రెండింగ్ డే అవుతుందని రూల్ ఏం లేదు. సో మార్కెట్ కి నుంచి బుల్లిష్నెస్ అని చూపిస్తే పైకి వెళ్ళొచ్చు మార్కెట్. లేదు ఫస్ట్ క్యాన్ అయినా బేరిష్నెస్ చూపిస్తే ఇక్కడ S1P ఒకటి దగ్గర చూడాలి ప్రైస్ యాక్షన్, అక్కడ నుంచి అయినా బుల్లిష్నెస్ వస్తుందేమో. అండ్ నిఫ్టీ అయితే చాలా బిగ్ గ్యాప్ డౌన్ అయింది రాదర్ దాన్ బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ అయితే ఇంకా కొంచెం ఉంది. సో ఫస్ట్ క్యానిల్ బుల్లిష్ అయితే ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి రివర్సల్ అయినా రావచ్చు. లేదు బేరిష్ క్యానిల్ అయితే విల్ వెయిట్ ఫర్ బుల్లిష్ క్యానిల్ అండ్ విల్ ఎంటర్ ద ట్రేడ్. ఓకే, సో ఫస్ట్ క్యాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ క్యాన్ చూద్దాం ఏమవుతుందో, కిందకు వస్తుందా లేదంటే పైకి వెళ్తుందా అన్నది చూడాలి. ఫస్ట్ క్యాన్ రెండు బుల్లిష్ అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యూ క్యాన్ స్కాల్ప్. ఓకే, మరీ పెద్ద ప్రాఫిట్స్ కోసం కాకుండా యూ క్యాన్ స్కాల్ప్. లేదు ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ సిపిఆర్ దగ్గర కానీ లేదంటే టర్నింగ్ పాయింట్ ఉంది కదా, ఈ రిజెక్షన్ దగ్గర కానీ మార్కెట్ కిందకి రావచ్చు. చూద్దాం ఏమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, వేరే నిఫ్టీ అయితే బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఎప్పుడన్నా ఆపోజిట్ సైడ్ అలా ఉంటే విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం టు సీ ద కన్ఫర్మేషన్. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ లాంగ్ వెళ్ళడానికి సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంది, వేరే నిఫ్టీ అయితే షార్ట్ వెళ్ళడానికి ఇంకా లేదు. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ బిగ్ గ్యాప్ డౌన్ అయింది కదా, మళ్ళీ షార్ట్ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే పుల్ బ్యాక్ లాంటిది ఏమైనా జరుగుతుంది, పుల్ బ్యాక్ జరిగి ఆ తర్వాత రివర్సల్ అవుతుంది. సో విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ రెండు కూడా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా. కాకపోతే ఇక్కడ రిస్క్ రివార్డ్ బాగోదు. ఇక్కడ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తే నిఫ్టీలో స్టాప్ లాస్ బిలో ఎంట్రీ క్యాండిల్ అంటే 50 పాయింట్స్ పెట్టుకోవాలి. టేక్ ప్రాఫిట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి కదా 42 అండ్ 50. సో 1:1 రిస్క్ రివార్డ్ వస్తుంది. అలాంటప్పుడు వెయిట్ చేయాలి రాదర్ దాన్ టేకింగ్ ఎనీ ట్రేడ్స్. సో ఈ లెవెల్ దగ్గర చూద్దాం ప్రైస్ యాక్షన్. ఇక్కడ నుంచి ఏమైనా బేరిష్నెస్ చూపిస్తే R3 క్యామ్రీల దగ్గర నుంచి అప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. సెంట్రల్ పివట్ అండ్ R3 క్యామ్రీలో ఆర్ ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా సరే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రిజెక్షన్ ఏరియా. సో అక్కడ ప్లాన్ చేద్దాం. ఓకే, ఆ లెవెల్ అండ్ ఈ లెవెల్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ బోత్ లెవెల్స్, R3 క్యామెరా అండ్ ద టర్నింగ్ పాయింట్. నిఫ్టీ అయితే రెసిస్టెన్స్ చెప్పలేము. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుందా లేదంటే దానికి ముందే వస్తుందా అనేది విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. S3 క్యామెరాలో కింద ఓపెన్ అయింది కదా, జనరల్ గా మార్కెట్ S3 క్యామెరాలో కింద ఓపెన్ అయితే S3 క్యామెరా అనేది రెసిస్టెన్స్ ఇస్తుంది. సో ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఇస్తుందా బ్రేక్అవుట్ ఇస్తుందా చూడాలి. బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్ గా S3 క్యామెరా దగ్గర నుంచి రిజెక్షన్ జరుగుతుంది అండ్ సారీ నిఫ్టీ S3 నుంచి రిజెక్షన్ జరుగుతుంది, బ్యాంక్ నిఫ్టీ R3 నుంచి రిజెక్షన్ జరుగుతుంది. సో 57,100 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ 57,100 కాల్ ఆప్షన్. 680 దగ్గర రన్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. 681 685 అలా రన్ అవుతుంది కదా. చూద్దాం, ఈ క్యాండిల్ ఇంకా క్లోజ్ అవడానికి 2 మినిట్స్ ఉంది. సో సెంట్రల్ ప్యూర్ రిజెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి వస్తే టార్గెట్ కొంచెం పెద్దది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లెవెల్ వరకు, అట్లీస్ట్ ప్రీవియస్ సెషన్ లో వరకు. ఓకే, సో ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. 70 క్వాంటిటీస్ తీసుకున్నాను, 683.85 అయ్యింది. సో రిస్క్ ఒక 2,500 ప్లాన్ చేస్తాను. 683.85 అంటే 720 ఇస్ ద స్టాప్ లాస్. ఓకే, ప్రెసెంట్ 500 ప్రాఫిట్ రన్ అవుతుంది, 720 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఇక క్యాండిల్ అయితే రెడ్ క్లోజ్ అయింది. సో ఎంట్రీ చూసుకుంటే మనకి రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అబౌవ్ ద డే హై టేక్ ప్రాఫిట్ 1:2 మనకి డేలో వరకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ 56,860 లెవెల్ వరకు వస్తుంది. ప్రెసెంట్ ఇది 1,000 రూపీస్ ప్రాఫిట్ అలా రన్ అవుతుంది. సో నేను ఇంకొక లాట్ యాడ్ చేసుకున్నాను, టోటల్ 105 క్వాంటిటీస్. స్టాప్ లాస్ చూసుకుంటే 707 పెట్టుకున్నాను స్టాప్ లాస్, సో దట్ 2,500 రిస్క్ వస్తుంది. అండ్ ఇక్కడ స్వింగ్ కూడా చూసుకుంటే మనకి
ఈ క్యాండిల్ ఇక్కడ ఎంటర్ అయ్యాం కదా, క్యాండిల్ ఈ క్యాండిల్ దగ్గర ఎంటర్ అవ్వాలి. సో స్టాప్ లాస్ దీని పైన పెట్టుకున్నాను, ఎంట్రీ క్యాండిల్ పైన అకార్డింగ్ టు ప్రీమియం చార్ట్ అనేది పెట్టుకున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే కాస్ట్ అలా రన్ అవుతుంది, 600 నెగిటివ్ రన్ అవుతుంది. అండ్ యా, మీరు స్టాప్ లాస్ పిరమిడింగ్ చేయలేదు కాబట్టి మెయిన్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవచ్చు. సో గ్రూప్ లో పెట్టిన స్టాప్ లాస్ ఫాలో అవ్వచ్చు ఇన్ కేస్ ఈ స్టాప్ లాస్ టైట్ అనిపిస్తే. ఓకే, సో నేనైతే కొంచెం రిస్క్ అయితే చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచి బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా అని చెప్పి, సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నిఫ్టీ నెక్స్ట్ ప్రీవియస్ సెషన్ లో ఉంది కదా, ఆ లెవెల్ రిజెక్షన్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ ఫేక్ సీపర్ బ్రేక్అవుట్ ఏమైనా అవుతుందేమో చూద్దాము. ప్రెసెంట్ అయితే ₹1000 ప్రాఫిట్ వరకు వెళ్ళి ₹1000 నెగిటివ్ అయితే రన్ అవుతుంది. సో నిఫ్టీ అలో చేయట్లేదు, నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయితే అవుతుంది. డే హై బ్రేక్అవుట్ అయితే ఎగ్జిట్ చేసేద్దాము. నిఫ్టీ లెవెల్ డే హై S3 క్యామ్రీల దగ్గర నుంచి స్ట్రాంగ్ రెడ్ బార్ వచ్చింది. సో ఫాలో త్రూ అయితే ఏం రాలేదు, ఫాలో త్రూ నుంచి గ్రీన్ బార్ వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. సో నిఫ్టీ లెవెల్ డే హై బ్రేక్అవుట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. సో ఎగ్జిట్ అవుదాము. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఎంటైర్ జోన్ సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ అవ్వాలి పైకి. ప్రీవియస్ నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది ఈ లెవెల్ డే హై అనేది. సో ఇంకొక 1500 ఉంది, ఇంకొక 10 పాయింట్స్ అంతే. 705 వస్తే క్లోజ్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ అయితే స్ట్రాంగ్ క్యాండిల్ అయితే ఏం లేదు, నిఫ్టీ స్ట్రాంగ్ గా చూపిస్తుంది. ఇన్ కేస్ పైకి వెళ్ళినా ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ ఏరియానే. ఓకే, నిఫ్టీ లాంగ్ వెళ్ళడానికి లేదు అంటిల్ అండ్ అన్లెస్ ప్రీవియస్ సెషన్ హై బ్రేక్అవుట్ అయితే తప్ప, సారీ ప్రీవియస్ సెషన్ లో బ్రేక్అవుట్ అయితే తప్ప. కానీ ఆ టైంకి అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా రిజెక్షన్ దగ్గర ఉంటుంది కదా. సో అలాంటప్పుడు నిఫ్టీ ఈ రోజు అప్ ట్రెండ్ వెళ్ళడానికి లేదు, రిట్రేస్మెంట్ అయింది కాబట్టి అక్కడి నుంచి రివర్సలే రావాలి. సో చూద్దాము. మళ్ళీ కాస్ట్ కి అయితే వచ్చింది 682.75 అనేది యావరేజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే కిందకి వస్తుంది ఈ లెవెల్ దగ్గర నుంచి, కొంచెం బేరిష్ స్ట్రెంత్ అయితే చూపిస్తుంది. ఫర్దర్ గా కిందకి వస్తే ఆల్మోస్ట్ టార్గెట్ 10 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి పర్లేదు, 150 160 పాయింట్స్ ఉన్నాయి. సో ప్రీవియస్ సెషన్ ఐ మీన్ లో వరకు వస్తే 140 పాయింట్స్ వస్తున్నాయి. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ ఒక ₹1000 ప్రాఫిట్ రన్ అవుతుంది. 1:1 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. 2500 రిస్క్ అది ట్రేడ్ లో. సో 2500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి బేరిష్నెస్ చూపిస్తుంది. నిఫ్టీ కూడా ఇక్కడ డే హై వరకు వెళ్ళి ఆ తర్వాత రిజెక్షన్ అనేది వచ్చింది. సో చూద్దాం ఏమవుతుందో. సో గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 655 ఇచ్చాము, 655 హిట్ అయింది. స్కాల్పర్స్ తీసుకోవాలనుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. 3500 ప్రాఫిట్ అయితే వచ్చింది. 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. ఇంకొక 1500 ఉంది 1:2 కి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి బేరిష్ క్యాండిల్ వస్తుంది. నిఫ్టీ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఆపితే ఆపొచ్చు, ఈ లెవెల్ ఈ జోన్ ఉంది కదా. సో ఆపితే ఆపొచ్చు, అది బ్రేక్ డౌన్ అయితే ఫర్దర్ గా నిఫ్టీ కూడా ఫాల్ రావచ్చు. ఓకే, సో క్లోజ్ టు 4000 ప్రాఫిట్ అయితే వచ్చింది. స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను, 683 దగ్గర రన్ అవుతుంది కదా. ఒక 1500 రిస్క్ పెట్టుకుంటున్నాను. ఓకే, 633. ఓకే, లెట్ మీ క్యాల్కులేట్. ఓకే, 700 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. స్టాప్ అప్డేషన్ 700 ఇస్ ద స్టాప్ లాస్. ఎర్లియర్ అయితే 710 పెట్టుకున్నాం కదా. సో ఎందుకు రివర్స్ అవుతుందంటే నిఫ్టీ చెప్పాను కదా, ఈ స్వింగ్ సపోర్ట్, ఈ ప్యూర్ సపోర్ట్ ఇస్తే ఇవ్వచ్చు అని. సో ఈ లెవెల్ దగ్గర నుంచి కొంచెం ఫైట్ అయితే ఉంటుంది బయర్స్ అండ్ సెల్లర్స్ నుంచి. సో బయర్స్ విన్ అయితే మార్కెట్ పైకి వెళ్తుంది. సెల్లింగ్ ప్రెజర్ ఏమైనా స్టార్ట్ అయితే ఈ లెవెల్ ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి. లైక్ ఫస్ట్ క్యాన్ బాడీ ఉంది కదా, ఈ జోన్ బ్రేక్అవుట్ అయితేనే ఛాన్సెస్ ఉంటుంది. సో నిఫ్టీ రివర్స్ అవుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఆటోమేటిక్గా రివర్స్ అవుతుంది. సో 660 ఆల్మోస్ట్ 4000 ప్రాఫిట్ నుంచి 1500 ప్రాఫిట్కి అయితే బ్యాక్ వచ్చింది. సో చూద్దాం ఫర్దర్ గా ఇట్ సైడ్ మూవ్ అవుతుంది అనేది. సో మళ్ళీ వచ్చేది 4000 ప్రాఫిట్ కి సెకండ్ టైం. సో ఈ లెవెల్ అనేది కిందకే వస్తుంది, టార్గెట్ కి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది. ఈ లెవెల్ ప్రీవియస్ సెషన్ లో దగ్గర రాగానే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుందాము. ఆర్ఎల్స్ ఇది 1:2 కి వస్తే క్లోజ్ చేద్దాం. ఓకే.
ప్రెసెంట్ ట్రేడ్ లో రిస్క్ అయితే ఒక 1500 ఉంది అంతే. ఇన్ కేస్ లూజ్ అయినా మనం 1500 లూజ్ అవుతాము. గైస్ 4500 కి అయితే దగ్గరకు వచ్చింది, 4300 వరకు వెళ్ళింది. సో స్టాప్ లాస్ కాస్ట్ అప్డేట్ చేసుకుంటున్నాను. 682 దగ్గర తీసుకున్నాం కదా, స్టాప్ లాస్ కూడా అంతే పెట్టుకుంటున్నాను. 682 ట్రిగ్గర్ అయితే బ్రేక్ ఈవెన్ తో క్లోజ్ చేద్దాం. ఓకే, ఇన్ కేస్ ఎవరన్నా ఎందుకు మళ్ళీ 3500 రిస్క్ అనుకుంటే, క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే 3500 వచ్చిన ప్రాఫిట్ ని రిస్క్ చేస్తున్నాను అంతే. వచ్చిన 3500 ని రిస్క్ లో పెట్టాను. సో చూద్దాం ఏమవుతుందో. లూజ్ అయితే ఏం లూజ్ అవ్వం, విన్ అయితే విల్ వెయిట్ ఫర్ సమ్ వాట్ గుడ్ ప్రాఫిట్స్. మళ్ళీ 4000కి వచ్చింది, 4200. 4500కి అయితే వచ్చింది, ఇంకొక 500 ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా టార్గెట్ ఉంది, ఇంకా గ్యాప్ ఉంది. కాకపోతే ఈ లెవెల్ గురించి భయపడాలంటే ప్రీవియస్ సెషన్ లో ఉంది కదా. సో ఇక్కడ రాగానే అగ్రెసివ్ గా పిన్ బార్ ఫామ్ అయింది. సో ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు చూద్దాం ప్రైస్ యాక్షన్. 4800, 635. ఓకే గైస్, 1:2 అయితే అయిపోయింది. క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. 5500 ప్రాఫిట్ రన్ అవుతుంది. క్లోజ్ చేద్దాము. 1:2 అయితే అయిపోయింది కదా, అండ్ ఈ లెవెల్ కూడా టచ్ అవుతుంది. సో ట్రైల్ చేసుకుంటాను, వాళ్ళు ట్రైల్ చేసుకోవచ్చు. అండ్ నిఫ్టీ లెవెల్ చెప్పాను కదా, బ్రేక్అవుట్ అయింది. ఫర్దర్ గా ఫాల్ వస్తే, సో పెద్ద ఫాల్ ఏం కాదు కానీ అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు అన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రోజు వైట్ సీపర్ కదా, సైడ్ వేస్ గా కూడా ఉండొచ్చు. సో 635. ఓకే, క్లోజ్ చేద్దాం. ఓకే, 4900, 5000 దగ్గర క్లోజ్ చేసాము దగ్గరగా. సో సింపుల్ డే అండ్ ఈజీ డే, ఏం కాదు. సో చాలా అందరికీ తెలిసి డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు సిపిఆర్ ఎంత పవర్ఫుల్ మనకి స్ట్రాటజీ కూడా ఉంది కదా. అండ్ చూడండి ఎగ్జాక్ట్ గా మనకి క్యామ్రీలా పివర్స్ ఎంత ఇంపార్టెంటో. నిన్న మార్కెట్ R3 క్యామ్రీలా దగ్గర నుంచి రివర్స్ అయింది. ఈ రోజు కూడా ఎగ్జాక్ట్ గా R3 క్యామ్రీలా టచ్ అయిన తర్వాత రివర్స్ అయింది. సో ట్రెండ్ ఫామ్ అవుతున్న కొద్దీ మనకి బేరిష్నెస్ అనేది చూపిస్తుంది. ఫర్దర్ గా మనకి టార్గెట్ కూడా అయిపోతుంది. అండ్ యా, ఈ క్యామెరాస్ అవి నేర్చుకోవాలనుకుంటే డే ట్రేడింగ్ కోర్సులో ఉంటాయి స్ట్రాటజీస్, నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అంటే ప్రతిరోజు R3 కెమెరా దగ్గరకు వచ్చినప్పుడు షార్ట్ చేయమని కాదు, ఏ డేస్ లో వెళ్ళాలి, ఏ డేస్ లో వెళ్ళకూడదని కొన్ని సినారియోస్ ఉంటాయి, టైపోస్. సో అవి ఇంపార్టెంట్. సో అది చూసుకోండి. సో 625 వరకు కూడా వచ్చింది. సో ట్రైలింగ్ చేసుకుంటున్న వాళ్ళు అయితే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకొని ట్రైల్ చేసుకోవచ్చు. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. అండ్ వీక్ అయితే అయిపోయింది, ఓన్లీ ఒకటే లాస్ వచ్చింది మనకి, రిమైనింగ్ డేస్ వర్ ఓకే. సో నిఫ్టీ కూడా ఇంకా అగ్రెసివ్ గా ఫాల్ అయితే వచ్చింది. ఓకే, మనకి ఎంట్రీ ఆల్మోస్ట్ ఎప్పుడు తీసుకున్నాము, రైట్ అవే. ఓకే, 9:33కి తీసుకున్నాము. అండ్ 10 o'clock అయింది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో ట్రేడ్ అనేది అయిపోయింది. 5000 ప్రాఫిట్ అనేది టచ్ అయింది. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవడం కూడా చూసుకోండి. లైక్ అంటే కొంచెం మంది ప్రీమియమ్స్ తో పెట్టుకోవచ్చు. అండ్ ఆర్ఎల్స్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్, ఆర్ఎల్స్ ఫిక్స్డ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. నేను ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను కదా.
సో ఈ లెవెల్ దగ్గర తీసుకున్నప్పుడు ఈ క్యాండిల్ పైన పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఫస్ట్ అయితే కొంచెం పెద్దది పెట్టుకున్నాను, ఆ తర్వాత ఎంట్రీ క్యాండిల్ 680 దగ్గర తీసుకున్నాం కదా, 685 అలా అయింది కదా. సో ఇక్కడ స్టాప్ లాస్ దీని పైన పెట్టుకున్నాను, 706 ఎంత పెట్టుకున్నాను. సో అదైతే హిట్ అవ్వలేదు, అండ్ ప్రీమియం అనేది కొంచెం ఫాస్ట్గా వచ్చింది. ఇలా క్యాండిల్ టు క్యాండిల్ ఆప్షన్ చార్ట్ చూసి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ ఒక ఫిక్స్డ్ స్టాప్ లాస్. జనరల్ గా ఏంటంటే డే ట్రేడింగ్ కోర్స్ లో ఏం చెప్పాము, ఒక బ్యాంక్ నిఫ్టీ అయితే మొమెంటం బాగుంటది కాబట్టి ఒక 40 పాయింట్స్ కానీ 50 పాయింట్స్ కానీ ఫిక్స్డ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అని చెప్పాము. సో సేఫ్ ఉండాలంటే అలాంటివి పెట్టుకోవచ్చు. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిన్న స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ మార్కెట్ రివర్స్ వస్తుంది, అలాంటప్పుడు టైట్ పెట్టుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, స్టాప్ లాస్ కొంచెం టైట్ పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ యా, దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి మీరు అనుకోవచ్చు రిస్క్ ఈ రోజు 2500 కదా, మనకి స్టాప్ లాస్ ఏమి హిట్ అవ్వలేదు 607 అని. మొన్న డిసడ్వాంటేజ్ జరిగింది కదా నాకు, ఇప్పుడు మొన్న నిఫ్టీ లాస్ వచ్చింది కదా, ఇప్పుడు ఆన్ ద డేట్ ఆఫ్ హియర్. సో ఇక్కడ నిఫ్టీ ఇక్కడ స్టాప్ లాస్ గ్యాప్ దొరికింది మనకి. ఆప్షన్ సెల్లింగ్ లో గ్రూప్ లో ఇచ్చిన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు, వేరేస్ నేనైతే క్యాండిల్ పైన పెట్టుకున్న స్టాప్ లాస్ అనేది హిట్ అయిన తర్వాత మార్కెట్ కిందకి వచ్చి మన టార్గెట్స్ అనేవి హిట్ అయింది. ఇన్ కేస్ స్టాప్ లాస్ పెద్దది పెట్టుకుంటే నాకు ఆ రోజు ప్రాఫిట్ తో క్లోజ్ చేద్దాము. సో అలాంటి కూడా ఉంటాయి. కొంచెం మంది రిస్క్ ఫ్రీ అవ్వాలంటే ఇలాంటి రిస్క్ కూడా చేయాలి, ఆర్ఎల్స్ రిస్క్ చేస్తేనే కొంచెం ఒక్కొక్కసారి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం రిస్క్ రివార్డ్ మెయిన్. ఫర్ సపోజ్ స్టాప్ లాస్ మీరు ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ 700 ఎంతో పెట్టుకున్నారు అనుకోండి, ప్రీమియం ఎంత రన్ అవుతుంది, 620 దగ్గర రన్ అవుతుంది. మీరు స్టాప్ లాస్ 680 దగ్గర తీసుకొని 720 730 పెట్టుకున్నారు అనుకోండి, ఒక 40 పాయింట్స్ రిస్క్ చేస్తే మినిమం రివార్డ్ కూడా అంతే వెయిట్ చేయాలి, 80 పాయింట్స్ వరకు వెయిట్ చేయాలి. నేనంటే స్టాప్ లాస్ ఒక 25 పాయింట్స్ పెట్టుకున్నాను కాబట్టి 50 పాయింట్స్ దగ్గర క్లోజ్ చేస్తాను, విచ్ ఇస్ 1:2. సో ఇప్పుడు కూడా ఫోకస్ చేయాల్సింది 1:2 మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఆర్ ఎల్స్ గ్రూప్ స్టాప్ లాస్ అండ్ గ్రూప్ టార్గెట్స్ అనేవి ఫోకస్ చేయండి. ఓకే, సో ఓకే గైస్, అయితే సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ మండే. హ్యాపీ వీకెండ్, బాయ్.